ఇప్పుడు రేఖ సంహారం. అక్షర కానివ్వు. మంటలాగా ఏం కాలుతుంది? అమ్మయ్యా పేడ ఉదిరిపోయిందమ్మా. పదండమ్మా పండుగ చేసుకుందాం. పదండమ్మా. పదండి పదండి పదండి. కమ్ముకున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసేయని వీళ్ళు విర్రవీగుతున్నారు. నువ్వు మండే సూర్యుడివని వీళ్ళకి తెలీదు. ఈ రోజు నువ్వు వెళ్ళవచ్చు కాక, కానీ ఏదో ఒక రోజు పోగొట్టుకున్న నీ 40 కోట్లు గెలుచుకోవడానికి చీకటి తలుపులు చీల్చుకుంటూ మళ్ళీ వస్తావు రేఖ, మళ్ళీ వస్తావు. అక్షరా, అక్షరా,
అక్షరా, వస్తున్నానండి. నువ్వు వచ్చి ఏం చేస్తావులే గానీ వచ్చేటప్పుడు కాఫీ పట్రా. ఏంటి కాఫీ తీసుకురమ్మంటే ఇంకేదో తెచ్చావు? ఇంకేదో కాదు, ఆకాశానికి నిండు చంద్రుడు కుంకుమైతే ఆడదాన్ని ఐదోతనానికి నుదుట ఈ కుంకుమేనండి. అందుకే నా నుదుటిన బొట్టు పెట్టండి. ఏంటే ఏదేదో భాషలో మాట్లాడుతున్నావు? ఆకాశం ఏంటి, నిండు చంద్రుడేంటి, ఏమైంది నీకు పొద్దున్నే? అబ్బా, బొట్టు పెట్టమన్నానా? ఈ వాటి నుంచి నా కాపురానికి ఎలాంటి టోల్ గేట్లు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ లేవండి. ఇక సాఫీగా సాగిపోతుంది. అందుకే బొట్టు పెట్టండి. బొట్టు పెడతా, కానీ దానికంటే ముందు నువ్వు నాకు ఒకటి పెట్టాలి. బొట్టా? ఏమో బాబు, నాకు మగాళ్ళు బొట్టు పెట్టుకుంటే ఏదోలా ఉంటుంది. నేను పెట్టమంది బొట్టు కాదు. మరి 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 ఏంటంటే అది ఏంటంటే ఏంటంటే అదే అక్షరా. ఏంటి అదే? ముద్దు. ఏంటే నేను అడిగింది ముద్దేనే, ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? కొంపదీసి రేఖని అడిగినట్టు నన్ను కూడా డబ్బులు అడుగుతావా ఏంటి? చిచి, అదేం కాదు. ఇంతకాలం అడగని వాళ్ళు ఇప్పుడు ఇలా అడుగుతున్నారేంటా అని. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కమన్ కమన్, ఇచ్చే నాకు అవతల చాలా అర్జెంట్ పని ఉంది. ఇచ్చేయి. ఏంటయ్యా పొద్దున్నే మూడు పెళ్ళాలేదో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. ఏం లేచించమ్మా, ఎప్పుడూ లేంది ఇవాళ నన్ను ముద్దడిగాడు. చెప్పేసింది. అక్క, ఇప్పుడు అక్షర ఏం చేసింది? భర్త భార్యని ముద్దడగడం తప్ప? ఏంటి ముద్దడిగిందా? నువ్వు అందుకోట్లేదా ఇప్పుడు? ఒక్క నిమిషం. రాజేశ్వరి, నువ్వు అరవకో. ఇందాక కొట్టింది నా కోడలు రేఖ. రోజు ఉదయాన్నే 9 కాగానే దీన్ని చెంపపట్టి కొట్టమంది. కొట్టాను. ఇప్పుడు 40 కోట్లు పెట్టి అమ్మేసి మళ్ళీ ముద్దు మురిపాలంటే అందుకే ఈసారి కొట్టాను. బావుందక్క. నీ కోడలు వెళ్తూ వెళ్తూ చెప్పడం, నువ్వు రేఖ మాట ప్రకారం అక్షర్ని కొట్టడం బావుంది, చాలా బావుంది. మీరెన్నైనా అనండి, రేఖ మాట నాకు వేదవాక్కు. అయితే నువ్వు దాంతోనే ఎలా పోయావా? మరి దీన్నెవరు అదుపులో పెడతారు? ఇప్పుడు అక్షర ఏం హద్దు మీరు ప్రవర్తిస్తుంది మేడం? వదిలేయమ్మా నందిని, హద్దులు మనం ఎందుకు మీరుతాం? ఇది దీని కోడలే. చాలే, ఆపండి. అమ్మా ఆపుతావా? అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. కాఫీ అడిగారు. చాలా ఊరుకో అమ్మా.
ముద్దే అడిగాడు అనుకో. ఏవండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. అది కాదయ్యా, తప్పేముంది? భర్త పెళ్ళాలి ముద్దరడా ఏంటి? ప్లీజ్ వదిలేయండి. చెంచు ఊరుకో. నాన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఏంటి మామయ్య గారు, చేతికేదో దారం కట్టుకుంటున్నారు? నీకెందుకమ్మా? ఏదో కట్టుకుంటున్నాను, చేతికి దారం కట్టుకుంటున్నాను, మెడకి ఉరేసుకుంటాను. నీకెందుకంట? అబ్బో, ఏంటి మొగుడు పెళ్ళాలు మంచి కాక మీద ఉన్నట్టున్నారు? అదే అన్నయ్య, ఏంటి విషయం? మళ్ళీ వదిలేమని తల్లిందా? కొని తిట్టిందా? మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బుద్ధస్తమాను భార్యతో తన్నులు తినేవాళ్ళ కనిపిస్తున్నానా? ఏదో అకేషనల్ గా అప్పుడప్పుడు. అకేషనల్గా అప్పుడప్పుడు అంట. చాలా వైపు చెప్పొచ్చావు. అప్పుడప్పుడు తన్నులు తిన్నా, రోజు తన్నులు తిన్నా పెద్ద తేడా ఏముండదు. ఆ, చూస్తూ ఉండండి. జై ఎస్ఎంఎస్ స్వామి. ఏంటి ఎస్ఎంఎస్ స్వామినా? ఉమ్. ఎస్ఎంఎస్ స్వామి, ఎంఎంఎస్ స్వామి, వాట్సాప్ స్వామి, ఏంటి మామయ్య గారు ఇది? నీకు అర్థం కాదు గాని, రాజేశ్వరి, రాజు, ఆ? రాజేశ్వరి, కాస్త ముఖ్యమైన పని మీద వెళుతున్నాను, ఎదుర్రా. ఏంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? నీకే చెప్పేది. ఎదుర్రా. ఏంటి ఎన్నడూ లేంది ఇవాళ కొత్తగా? అదే మావయ్య, నువ్వేమో కొత్తగా ఎదుర్రామంటున్నావు, మీ అబ్బాయి ఏమో. గమనుండు. అరే ఇందులో తప్పే ఉంది నందిని, క్లారిటీగా చెప్పాను. సరే వస్తున్నాను, రండి. రండి. కృష్ణమూర్తి, ఏయ్, మా ఎస్ఎంఎస్ స్వామి రోజు 9:30కి నిన్ను లాగి పెట్టి కొట్టమన్నాడు, కొట్టాను. ఎస్ఎంఎస్ స్వామి అంటే ఎవరు మావయ్య? ఎస్ఎంఎస్ స్వామి అంటే సర్వమత సమ్మేళన స్వామి అని మహానుభావుడు. నీ మహానుభావుడు ఎవడాడు? నా దగ్గరికి తీసుకురా. నీ కోడల్ని ఆ ఫోటోల నుంచి తీసుకురా, నేను మా ఎస్ఎంఎస్ స్వామిని తీసుకొస్తాను. అర్థమైంది, నాకంతా అర్థమైంది. ఇదంతా నా మీద జరుగుతున్న కుట్ర. నీ మీద కుట్ర పన్నే అంత సీన్ లేదు గాని వెళ్ళి కాఫీ తీసుకురా. చస్తే తీసుకురాను. నన్ను కొడతావా? చెప్తా నీ పని. హా, చెప్తాను. తప్పా? హా?
SMS స్వామి. ధైర్యం వచ్చేసింది బాబు. SMS ఏమంట? అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం అక్షరం నేనే. బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, దోసకాయలు, బీరకాయలు, బెండకాయలమ్మా. దోసకాయలు, బీరకాయలు, బెండకాయలు. అమ్మయ్యా, నెల రోజుల నుంచి చూస్తుంటే ఇప్పుడు నవ్వాడు దొంగ సచ్చినాడు. ఈరోజు అడిగేస్తా పెళ్లి చేసుకోమని. ఏంటి? నిన్ను చాలా రోజులు బట్టి చూస్తున్నా. చూస్తే ఏముంది, ఇదిగో బేరం లేకుండా ఒకే ఒక మాట చెప్తున్నా. నీకు పెళ్ళయిందా, పిల్లలున్నారా అన్నది నాకు అనవసరం. నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నీ పంచన పడుంటా. చూడు చెల్లెమ్మా, మనకి పెళ్లి కాల, ఈ జన్మకు కాదు కూడా. నాకు ఈ ప్రపంచంలో ఆడాళ్ళందరూ చెల్లెళ్ళే. వచ్చే జన్మలో చూద్దాంలే. వెళ్ళు. ఈ ప్రపంచంలో ఆడాళ్ళందరూ చెల్లెళ్ళా? అవును, ఈ జన్మ చెల్లెళ్ళ కోసం, వచ్చే జన్మ భార్యల కోసం. ఈ జన్మలో కనిపించిన ఆడదాన్నల్లా చెల్లెమ్మన్నట్టు వచ్చే జన్మలో కనిపించిన ఆడదాన్నల్లా పెళ్ళాం అన్నావనుకో చావ కొడతారు. మూదనా స్టెప్స్ వచ్చినోడా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. చిచి దొంగ సచ్చినోడా. పిచ్చి పిల్ల, కోపం ఎక్కువ. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే. ఏందమ్మా, యాడికి పోవాలి? ఇదిగో ఈ అడ్రస్ కి, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 10. అలాగే, కూర్చో తల్లి. ఏంటి కూరగాయలు పడేసుకున్నావు? అసలే ధరలు మండిపోతుంటేను. అదో పెద్ద కథలే, నువ్వు కూర్చోమ్మా. అలాగే. బంజారా హిల్స్ అంటున్నావు, ఎవరింటికేంటి? మా ఆయనింటికన్నయ్యా. ఓహో, బావగారి కోసమా? అవునన్నయ్యా, మా ఆయనంటే నాకెంత ఇష్టమో. ఇష్టమే కాదు, ప్రాణం. మా ఆయన నా దగ్గరుంటే నాకెంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? అస్సలు నన్ను విసుక్కోడు తెలుసా? పెళ్ళయ్య 5 ఏళ్ళైనా ఇంతవరకు చెయ్యెత్తలేదు, నన్ను పల్లెత్తు మాటనలేదు తెలుసా అన్నయ్య? ఒకసారి దీపావళి పండగ నాడు. అమ్మా ఒక్క నిమిషం ఊరుకో. ఎందుకన్నయ్యా? మా ఆయన నీకు తెలుసా? తెలీదమ్మా, డ్రైవింగ్ చేస్తున్నాను కదా, కాసేపు ఉండు. అలాగే. ఎప్పుడూ లేంది ఇవాళ నన్ను ముద్దడిగాడు. పెద్ద తింగరిది. ఏది మనసులో పెట్టుకోవాలో ఏది బయటికి చెప్పాలో తెలీదు. రేఖ వెళ్ళిపోయింది కదా, ఈ అక్షర్ని చాలా బాగా చూసుకోవాలి. దాన్ని 3 నెలలు అస్సలు పట్టించుకోలేదు. ఒక రకంగా అది మా ఆస్తిని కాపాడిన దేవత. ఏ ఇంటి కోడలు ఇలా చేస్తుంది? ఏ భార్య ఇంత సాహసం చేస్తుంది? అందుకే అక్షరని మహారాణిలా చూసుకోవాలి.